చూసారు కదా ఫ్రెండ్స్, సోషల్ మీడియా యూత్ పట్ల, స్టూడెంట్స్ పట్ల ఎంత ఎఫెక్ట్ చేస్తుందో. దీనికి తగ్గట్టుగా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగిటివ్ ఎఫెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్గా స్టూడెంట్స్ని కానీ యూత్ పీపుల్ కానీ ఎక్కువగా ఎఫెక్ట్ చేసేది నెంబర్ 1 పాయింట్ వచ్చేసరికి పేరెంట్స్కి ఇది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది, స్ట్రాంగ్ కాషన్ లాంటిది. ఎందుకు అని అంటే పిల్లలు వాళ్ళ కెరీర్ మీద, వాళ్ళ యొక్క స్టడీస్ మీద ఫోకస్ చేయడం అయితే డెఫినెట్గా కుదరదు. రెండోది వచ్చేసరికి డిస్ట్రాక్షన్స్కి ఎక్కువగా గురవుతూ ఉంటారు. మన మైండ్ ఎప్పుడు కూడా చాలా డిస్ట్రాక్షన్స్కి ఎక్కువగా డైవర్సిఫై అవుతూ ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో దీనివల్ల డెఫినెట్గా వాళ్ళ స్టడీస్ చాలా ఎక్కువగానే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసరికి మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఇందులో మీరు చూసుకున్నట్లయితే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, లో సెల్ఫ్ ఎస్టీమ్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకు సొంతంగా వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళు డౌన్ఫాల్ వాళ్ళనే సెల్ఫ్గా చేసుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మెంటల్ హెల్త్ చాలా ఎక్కువగా డిస్ట్రాయ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మూడోది వచ్చేసరికి బ్లూ లైట్ ఇష్యూస్. ఈ బ్లూ లైట్ అనేది ఎక్కువగా మొబైల్ ఫోన్స్లో, ల్యాప్టాప్స్లో, పీసీస్లో ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయటం వల్ల మనకి స్లీపింగ్ డిస్టర్బింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి స్లీపింగ్ అనేది డెఫినెట్లీ కష్టం. దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ ఐ స్ట్రెయిన్ అవుతుంది, మన బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుంది, ఓవరాల్గా ఫిజికల్గా బాడీ కూడా స్ట్రెయిన్ అవుతుంది. స్లీప్ ఎప్పుడు కూడా క్వాలిటీ స్లీప్ మెయింటైన్ చేయని ప్రక్రియలో డెఫినెట్లీ హెల్త్ అనేది డెఫినెట్గా డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నాలుగో రీజన్ వచ్చేసరికి సైబర్ బుల్లింగ్లో మనకి ఎక్కువగా హెరాస్మెంట్స్ కానీ, ఇంటిమిడేషన్స్ కానీ, రూమర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బట్ ఎవరో కూడా కేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉండాలి. సో ఇలాంటివి చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ కంపారిజన్ చేసుకుంటాం, సోషల్ కంపారిజన్ చేసుకుంటాం. ఎవరైనా తిడితే దాన్ని వెంటనే మనం బాధపడిపోయి, కుషించిపోయి మన మెంటల్ హెల్త్ని, మన మైండ్ సెట్ని మనం చాలా రాడికల్గా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది, డిస్ట్రాయ్ చేసుకునే విధంగా అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటివి అయితే మీరు చాలా దూరంగా అయితే ఉండాలి. ఐదవది వచ్చేసరికి ఎడిక్షన్ అండ్ పూర్ హ్యాబిట్స్. ఈ మొబైల్స్కి లేదనుకుంటే ల్యాప్టాప్స్కి ఎక్కువ ఎడిక్షన్ అవటం వల్ల, వాళ్ళు చూసే కంటెంట్కి ఎక్కువ ఎడిక్ట్ అవటం వల్ల డెఫినెట్లీ వాళ్ళు ఎటువంటి దాని మీద కూడా ఫోకస్ చేసే అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా హ్యాబిట్స్ అనేవి కూడా మంచి మంచి హ్యాబిట్స్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి, బిల్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా పూర్ హ్యాబిట్స్లోనే మెయింటైన్ అవుతూ ఉంటారు. లేజినెస్తో, సాడ్నెస్తో, అదే డల్ మూడ్తో వాళ్ళ పనులు వాళ్ళు అదే విధంగా చాలా స్లోగా చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మార్చుకోవాలి. ఇవే మోస్ట్ టాప్ 5 నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఈ స్టూడెంట్స్ని కానీ, యూత్ని కానీ. ఇవి కనుక తగ్గించుకున్నట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా సంతోషంగా ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ ఖచ్చితంగా అయితే ఉంటుంది, అందులో డౌటే లేదు.